ఎందుకు వస్తుంది ఏ అనుమానం? ఇదివరకు ఒకసారి పెళ్ళి ఏంటంటే మళ్ళీ మాట్లాడేవారు కదా వాళ్ళు. ఇక్కడ అలాగే ఉంటారంతే, ఉండాలి, కష్టాలు ఉండాలి, నష్టాలుగా ఉంటారు. ఇప్పుడు ఉంటారనేది లేదు ఇక్కడ. ఎందుకలా దాంపత్యాలు కూడా విడిపోయేంత భయంకర స్థితి ఎందుకు వచ్చింది? మొత్తం స్వార్థాలు బాగా పెరిగిపోయాయి. ఈ స్వార్థాలన్నిటికీ విరుగుడు ఒకే ఒక్కటి, దాన్నే వేదాంతం. అదే వేదాంత రెండిము. సర్వమాత్మస్థితం బ్రహ్మ, సర్వం బ్రహ్మాత్మనా స్థితం, అకార్యం కారణాత్ భిన్నం ఇది వేదాంత రెండిమగా. కార్యం ఎప్పుడు కారణం కంటే భిన్నంగా ఉండదయా. బంగారంతో ఎన్ని వస్తువులు తయారు చేసినా వస్తువు ఆకారాన్ని బట్టి పేరు మారచ్చు, కానీ బంగారం ఒకటే కదా. అంచేది భగవంతుడు ఈ సృష్టిలో ఎన్ని రూపాలు ధరించినప్పటికీ అన్ని రూపాలకి మూలమైంది ఒకే ఒక రూపం. దాన్ని నువ్వు లలితాదేవి అంటావా, రాముడు అంటావా, కృష్ణుడు అంటావా, సాయిబాబా అంటావా, నీ ఇష్టం ఏదో ఒకటను. చివరికి అనవలసింది ఏమిటో తెలుసా? అదే నువ్వు, అదే నేను. ఈ విషయం తెలుసుకోవడమే జ్ఞానం. నేను నేను అంటే అదే నువ్వు, అదే నేను. అది ధ్యానం ద్వారా మాత్రమే తెలుస్తుంది. అందుకని దాన్ని తెలుసుకోవయ్యా అని చెప్పాడు. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయం దానికి మద్దతుగా చెబుతున్నాడు.